ఉపవాస ప్రార్థన చేసే సమయంలో అనేక మంది ఏమనుకుంటే తినకుండా ఉంటే సరిపోద్ది, ఏదో మనం మామూలుగా ప్రార్థన చేసేసుకొని వాక్యం చదివేసి సంఘానికి వెళ్ళిపోతే అయిపోద్దని. కానే కాదు. ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితం మారాలి, మన మనస్సులు మారాలి, మన వైఖరి మారాలి, మన మార్గాలు మారాలి. అన్నీ మారాలంటే మొట్టమొదటిగా మన హృదయం మారాలి. ఇంకో ఉదాహరణ, ప్రార్థన చేయాలంటుంది, 5 నిమిషాలు చేయగానే అలసిపోయినట్టుంటుంది. బైబిల్ చదవాలంటుంది, ఒక 2 వచనాలు చదవగానే నిద్ర వస్తుంటుంది. ఈ రకంగా ఏం చేస్తాడు సాతాను? ముందుగా పాపంలో పడేయడు, కానీ పాపాన్ని మార్గంలో నడిపిస్తూ ఆ బలహీన పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనల్ని వేధిస్తాడు. మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము, చాలా ప్రత్యేకించబడినటువంటి సమయం. ఉపవాస ప్రార్థన అంటే ఏదో తిండి తినకుండా ఉండడం కాదు. వాక్యంలో చూసినట్టయితే ఇది ఎటువంటి సమయం? మనల్ని మనం తగ్గించుకునే సమయం ఇది. మరి ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనం. ఇంగ్లీష్లో అలాగుంది, దెన్ ఐ ప్రొక్లెయిమ్డ్ ఎ ఫాస్ట్ దేర్. అప్పుడు నేను ఉపవాస దినమును ప్రకటించి తిని. ఎజ్రా ఈయన దేవుని యొక్క ప్రీస్ట్, యాజకుడు. ఈ జన సమూహాన్ని నడిపిస్తున్నాడు, ఇశ్రాయేల్ జనాంగంని. ఆయన అన్నాడు, ఐ ప్రొక్లెయిమ్డ్ ఎ ఫాస్ట్. నేను ప్రకటించాను. ఏం ప్రకటించాను? ఉపవాసం. అట్ ద రివర్ ఆఫ్ అహావా, దట్ వీ మైట్ ఎఫ్లిక్ట్ అవర్ సెల్స్. నన్ను నేను కించపరచుకోవడానికి, వేధించుకోవడానికి. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, కానీ తెలుగు బైబిల్లో అలా లేదు. ఏమన్నా చదువుక, అప్పుడు దేవుని సన్నిధిన మమ్మల్ని మేము దుఃఖపరచుకోవడానికి. చూడండి, ఉపవాస ప్రార్థన చేసే సమయంలో అనేక మంది ఏమనుకుంటే తినకుండా ఉంటే సరిపోద్ది, ఏదో మనం మామూలుగా ప్రార్థన చేసేసుకొని వాక్యం చదివేసి సంఘానికి వెళ్ళిపోతే అయిపోద్దని. కానే కాదు. ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితం మారాలి, మన మనస్సులు మారాలి, మన వైఖరి మారాలి, మన మార్గాలు మారాలి. అన్నీ మారాలంటే మొట్టమొదటిగా మన హృదయం మారాలి. అందుకే ఇక్కడ హంబ్లింగ్ అంటాడు, తగ్గించుకోవడం. కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఐ హంబుల్డ్ మై సెల్ఫ్ త్రూ ఫాస్టింగ్. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా నన్ను నేను తగ్గించుకున్నాను. అంటే ఉపవాస ప్రార్థన దేనికి? నన్ను నేను తగ్గించుకోవడానికి దేవుని దగ్గర. ఆమె చెప్పాలి, అర్థమైందా? అంటే తినకుండా ఉండడం వలన మన శరీరాన్ని మనం బలహీనపరుచుకుంటాం. ఎందుకు? శరీర ఏచ్ఛలు ఏవైతే ఉన్నాయో అవి బలముగా వచ్చినప్పుడు, మన ఆత్మీయ పురుషుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఈ యొక్క శరీర ఏచ్ఛలు బలముగా ఉన్నప్పుడు మనము పాపం చేయడం చాలా సులువు. త్వరగా పాపంలో పడతారు జనం. దేవునికి విరుద్ధంగా నడుస్తాం. మనకి సరైన త్రోవ తెలుసు, మరి చెడు ఏంటో తెలుసు. అయినా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ చెడు చేస్తూ ఉంటాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి. ఎందుకు? బలహీనత గురించి. ఇప్పుడు ఏమైంది? నాకు దేవుడంటే ప్రేమ, దేవుడి పైన ఆశ ఉంది, దేవుని నేను దుఃఖపరచకూడదనే మనసు ఉంది, దేవునికి వ్యతిరేకంగా నడవాలనే ఉద్దేశం లేదు. అయినను నా క్రియలు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను. ఎందుకంటే నా ఆత్మీయ పురుషుడు బలహీన స్థితిలో ఉండి. ఇంకో ఉదాహరణ, ప్రార్థన చేయాలంటుంది, 5 నిమిషాలు చేయగానే అలసిపోయినట్టుంటుంది. బైబిల్ చదవాలంటుంది, ఒక 2 వచనాలు చదవగానే నిద్ర వస్తుంటుంది. ఈ రకంగా ఏం చేస్తాడు సాతాను? ముందుగా పాపంలో పడేయడు, కానీ పాపాన్ని మార్గంలో నడిపిస్తూ ఆ బలహీన పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనల్ని వేధిస్తాడు, లేకపోతే అప్పుడు మళ్ళీ దాడి చేస్తాడు. అందుకే గమనించండి, యేసు ప్రభు కూడా 40 దినాల ఉపవాసము తర్వాత ఎప్పుడైతే శరీరంలో బలహీనత ఉండి ఆకలి కొని ఉన్నాడో ఆ సమయంలో వచ్చాడు సాతాను. అర్థమైన వారు ఆమె చెప్పాలి. చూసారా? కాబట్టి మన శరీరము ఏచ్ఛలు బలంగా ఉన్నప్పుడు, మన ఆత్మీయ పురుషుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం బహు
కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మన శరీర ఏచ్ఛలు చాలా బలంగా పనిచేస్తుంటాయి. దేవుని మీద ప్రేమ లేనట్టు కాదు, పాపం చేయాలని ఉద్దేశం కాదు, పాపం చేయాలని ప్రణాళిక లేదు, అయినా నువ్వు పాపం చేస్తుంటావు. లేకపోతే దేవునికి విరుద్ధమైన విషయాల్లో నువ్వు పాల్గొంటావు, లేకపోతే దేవునికి అసహ్యకరమైన పనులు చేస్తుంటావు, వారితో సహవాసం చేస్తుంటావు. ఆ విధంగా నువ్వు జీవితం జీవిస్తావు. మరి నిజంగా జీవితంలో నిజమైన సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు, మతపరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాం. నేను చెప్పేది సత్యమై మీకు అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. ఆమేన్. అయితే ఇక్కడ ఎజ్రా ఏమంటున్నాడు, మమ్మల్ని మేము దుఃఖపరుచుకుంటున్నాం. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నా, నన్ను నేను ఉపవాసము ద్వారా మనల్ని మనము దేవుని దగ్గర తగ్గించుకుంటాం. ఎందుకు? ఎప్పుడైతే నా హృదయం సరిదిద్దపడుతుందో దేవుని దగ్గర, ఎప్పుడైతే నేను నా పాపాలు దేవుడు నాకు చూపించి ఎక్కడ నేను దేవుని తప్పాను, పాపము చేయకపోయినా దేవుని నుంచి దూరపరచబడ్డాను, దేవుని పైన ఆశ కోల్పోయాను, దేవుని పైన ఏ రకమైన మొదట్లో ఉన్నటువంటి ఆశ నాకు లేదు, మొదట్లో ఉన్నటువంటి ప్రేమ లేదు, దేవుని పట్ల కానీ, దేవుని సంఘం పట్ల కానీ, దేవుని సేవ పట్ల కానీ, దేవుని కొరకు ఏదైనా కానీ దాని మీద ఆశ లేదు. కానీ నా ఆశలు, నా కోరికలు, నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే ఇవన్నీ చెడు విషయాలు కాదు. కానీ మన ఉద్దేశం అంతా దేవునిపై లేకుండా వీటి మీద ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. అప్పుడేమవుతుంది, ఈ విధంగా దేవుని నుంచి దూరపరుస్తూ ఉంటాడు సాతాను. అర్థమైందా? ఆమేన్. చూడండి, అందుకే ఇటువంటి సమయాల్లో ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే దేవుని గోజాడుతామో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకున్నామో, పరిశుద్ధాత్ముడు మన హృదయాల్ని పరిశీలించి మన హృదయంలో దేవునికి అయిష్టమైనటువంటి మనం చేసే క్రియలు అవ్వచ్చు, మనం చేసే పనులు అవ్వచ్చు, లేకపోతే మనం పాల్గొనేటువంటి విషయాలు అవ్వచ్చు, ఏవైతే మనల్ని దేవుని నుంచి దూరపరుస్తున్నాయో, ఆ ప్రేమను కోల్పోయేటట్టు చేస్తుందో, దేవుని పైన ఆశ దిగజారిపోయేటట్టు చేస్తుందో, వాటిని మనకి దేవుడు చూపించడం ద్వారా మనము మారు మనసు పొంది తిరిగి దేవునితో అలైన్ అవుతాం. ఆమేన్. సరిదిద్దపడతాం. అప్పుడు దేవుని యొక్క శక్తి బర్స్ట్ ఫోర్త్ అవుద్ది. హల్లెలూయా. కాబట్టి మీరు చేస్తున్నారో చేయటం లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి అయినా సరే ఇంకా తక్కిన రోజుల్లో మీరు ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మనం ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 వరకు ప్రార్థిస్తున్నాం కలిసి. అంతేకాకుండా మనంతట మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మన స్వకీయ ప్రార్థనలో కూడా మనము సమయం గడపాలి. దేవుని దగ్గర మనం సమయం గడిపి, దేవా నన్ను సరిదిద్దు ప్రభా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ ఉద్యోగం కావాలి, నాకు వీసా కావాలి, లేకపోతే అది కావాలి, ఇవి కావు ప్రాముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు ఎంత ఆశించి ఎంత పొందినా ఎంతకాలం అనుభవిస్తావు? మహా అంటే 120 సంవత్సరాలు. దాని తర్వాత ఇటర్నిటీ ఉంది, అంటే నిత్యత్వం గురించి ఎక్కువ ఆలోచించాలి. నువ్వు ఈ జీవితంలో, ఈ లోకంలో, నీ జీవితంలో ఏం చేస్తావు అది నీ నిత్యత్వాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి దేవుని పైన ఎక్కువ ఆశ ఉండాలి. దేవుని క్రియల పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని ఉద్దేశం పట్ల, నిన్ను ఎలా వాడుకోవాలని ఉద్దేశిస్తున్నాడు దేవుడు, అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ దేవుణ్ణి గణపరిచేటువంటి జీవితం జీవించాలి. హల్లెలూయా. ఈ రకమైన ఆశతో మనం ఉన్నప్పుడు, ఆశ ఉంటుంది కానీ బలము లేదు, ఆశ ఉంది కానీ ఆ స్తోమత లేదు. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయి, నాయనా నన్ను కనికరించు అని ప్రార్థన చేయడానికి ఈ ప్రత్యేకంగా కేటాయించినటువంటి 21 దినాలు ఇవే. ఆమెను చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు, ప్రభువు మనకి తోడై ఉండాలి, ఈ ప్రయాణంలో మనకి తోడై ఉండాలి. కాబట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మమ్మల్ని మేము దుఃఖపరచుకుంటున్నామన్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉపవాసం ఉండడమే కాదు, మనం కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు, రేపు కూడా ఇదే స్థలంలో సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. ఇంతవరకు మీరు వచ్చినట్టయితే దేవునికి స్తోత్రం, రానట్టయితే రేపటి నుంచి రావాలి. మీ జీవితాలు మార్పు చెందాలి. ఎప్పుడైతే మనము దేవునితో సరి అయినటువంటి సరిదిద్దపడి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం జీవిస్తామో, దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మనకు సహాయపడతాడు, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం అడగనివి, ఊహించనివి, మనం ప్రార్థన చేయనటువంటి మంచి కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. సొలొమోను సంగతి గమనించండి. నూతనంగా రాజు అయినప్పుడు దేవుని దగ్గర ఆయన 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుడు ఆయనకి కనపడి కలలో ఏమన్నాడు, నీకేం కావాలన్నప్పుడు, నీ ప్రజల్ని సరిగ్గా పరిపాలించడానికి జ్ఞానము కావాలని.
డబ్బు అడగలేదు, అధికారం అడగలేదు, పేరు అడగలేదు, ప్రఖ్యాతి అడగలేదు. కానీ దేవుడు ఏమన్నాడు, దేవుని హృదయానికి ఏదైతే ప్రాముఖ్యంగా ఉందో అది ఆశించాడు సొలొమోన్. ఎప్పుడైతే సొలొమోన్ అది ఆశించాడో ప్రభు సరే నీకు జ్ఞానం ఇవ్వడమే కాదు, నువ్వు అడగనటువంటి విషయాలు కూడా నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. చూసారా, దేవునికి స్తోత్రం. అటువంటి హృదయం కావాలి మనకి. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, లేకపోతే ఉన్నత స్థితి, ఇది కాదు మనం వెంబడించాల్సింది. దేవుణ్ణి వెంబడించడం అంటే దేవుడు నీ పట్ల ఏమి ఉద్దేశించాడో అది పరిపూర్ణం అవ్వడానికి నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఒక్కొక్కరిని ఈ యొక్క సేవకు పిలుస్తాడు, ఒక్కొక్కరిని ఏదో ఉద్యోగంలో పెడతాడు, లేకపోతే వ్యాపారం ఇస్తాడు. దేనిలో అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడో అక్కడ నువ్వు దేవుని సేవకునిగా పని చేయాలి, అక్కడ దేవుని సేవించాలి. నీకు ఇచ్చినటువంటి స్థానము, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం, నీకు ఇచ్చినటువంటి వ్యాపారం దేవుని మహిమార్థమై వాడాలి. హల్లెలూయా. దేవుడి దాని వలన గణపరచబడాలి. దాని ద్వారా నీ వ్యాపారము అనేక మంది దేవుని తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తావు అక్కడ అనేక మంది నీ వలన స్వస్థత నొందాలి, విడుదల పొందాలి. మరి అంతేకాకుండా వారు సువార్తను వినాలి, వారు రక్షించబడాలి. హల్లెలూయా. చూడండి, నా పిలుపు ప్రకారంగా దేవుడు నాకు ఈ స్టేజ్ ఇచ్చాడు. మీ అందరికీ స్టేజ్ ఇవ్వలేదు, కానీ దేవుడు అందరికీ ఒక స్టేజ్ ఇచ్చాడు. ఏం స్టేజ్ అది? మీరు పనిచేస్తున్న స్థలమే, మీరు చదువుతున్న స్కూలే, మీరు వెళ్తున్నటువంటి కాలేజే, లేకపోతే మీరు పనిచేస్తున్న హాస్పిటలే, ఎక్కడున్నారో అదే మీ స్టేజ్. మీ ఆడియన్స్ ఎవరు? మీ చుట్టూన్న వారే. వారిని దేవుని దగ్గర నడిపించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఆశించాల్సింది ఎప్పుడు కూడా ప్రమోషను, ఇంక్రిమెంటు, డబ్బు, కారు, మేడలు, మిద్దలు, ఇవి కాదు. దేవుణ్ణి గణపరచాలి, దేవుడు నా ద్వారా గణపరచబడాలి, దేవుడు నన్ను వాడుకొని అనేకుల్ని దేవుని దగ్గర తీసుకునే వాళ్ళు అనేటువంటి హృదయ వైఖరి ఉండి ఆ రకంగా వాడబడ్డానికి నువ్వు ప్రార్థన చేసే, ప్రభువా నిన్ను గణపరచాలి, నిన్ను తృప్తిపరచాలి, నిన్ను సంతోషపెట్టాలి ప్రభువా, ఇది నా ఉద్దేశం, ఇది నా ప్రార్థన. కాబట్టి నా హృదయాన్ని నువ్వు సరిదిద్దు ప్రభువా. నేను అనేక విషయాలను వెంబడిస్తున్నాను, అనేక వాటిని ప్రేమిస్తున్నాను, అనేక వాటిని వెంటాడుతున్నాను ప్రభా. అవన్నీ నా నుంచి తొలగించి నిన్ను వెంటాడడానికి కావాల్సిన హృదయం నాకు ఇవ్వు ప్రభా అని నన్ను నేను తగ్గించుకొని, నేను ఎప్పుడైతే దేవునితో సరిదిద్దపడతానో అప్పుడు ప్రభువే నేను కోరనివి, నేను ఊహించినటువంటి, నేను ఆశించినటువంటివి కూడా ఉచితంగా దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆయనే ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. ఏమన్నాడు అబ్రహాముతో? నీవు అన్నీ వదిలి నా వెంబడి రా అన్నాడు. అన్ని వదిలే, నేను చెప్పేది. ఎందుకు? దేవుడికి అబ్రహాము ద్వారా ఒక క్రియ జరిగించాల్సి ఉండింది ఇక్కడ ఈ లోకంలో. దానివల్లనే మనం ఇవాళ రక్షణలోకి వచ్చాం. హల్లెలూయా. అబ్రహాము ద్వారానే ఈ ఆశీర్వాదం పొందుతాడు. ఆయన దేవునికి లోబడి, దేవా నా ప్రణాళికలు, నా ఆశలు, నా ఉద్దేశం అన్నీ సమర్పిస్తున్నాను ప్రభా నీకు. నీవు ఏం చేయాలనుకున్నా చేసుకో ప్రభా నా జీవితంలో. అన్నీ వదిలేసినాడు అన్నాడు దేవుడు. ఎక్కడికి అంటే చెప్పలేదు, నన్ను వెంబడించాడు అంతే. ప్రతి అడుగులో దేవుణ్ణి గణపరుస్తూ నడిచాడు అబ్రహాం. అందుకే దీవించబడి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అంతేకాని నేను ధనవంతుడు అవ్వాలి, నేను గొప్పవాడిని అని దాన్ని వెంబడించలేదు, దేవుని వెంబడించాడు. హల్లెలూయా. అందుకే ప్రభువైన నా నీతిని, నా రాజ్యం ముందు వెదిగినట్లయితే ఇవన్నీ మీకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. జనులారా, ఇది మన హృదయం సరిదిద్దబడే సమయం ఇది. హల్లెలూయా. అందుకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది సెలబ్రేషన్ టైం కాదు, అంటే వేడుకలు చేసుకునే సమయం కాదు. ఇది మనల్ని మనం తగ్గించుకొని దుఃఖపరుచుకునే సమయం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సెలవుల సమయం, ఇది ప్రభుత్వం ప్రకారం. కానీ మనకి సెలవు కాదు, మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి దుఃఖపరుచుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ ఉపవాసంలో దేవుని దగ్గర గడిపే సమయం ఇది. హల్లెలూయా. అర్థమైన వారు ఆమెను చెప్పండి. కాబట్టి అన్ని ప్రణాళికలు పక్కకు పెట్టి దేవుని గోజాడే సమయం మనల్ని తెలుసుకొని, ప్రతిరోజు మీరు గోజాడమే కాకుండా కలిసి మనము దేవుని సంఘముగా దేవుని గోజాడే సమయం. కాబట్టి అన్నీ పక్కకు పెట్టండి, అన్ని పక్కకు పెట్టి మరి ఈ యొక్క ప్రార్థనకి మీరు రండి. మీరు ఖచ్చితంగా దీవించబడతారు. ఎందుకు దీవించబడతారని నమ్ముతున్నాను నేను. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో, పరిశుద్ధాత్మనికి మనల్ని మనం అప్పచెప్పుకుంటామో, ఆయన గొప్ప కార్యము జరిగించి నా హృదయంను సరిదిద్దుతాడు, నాకు చూపిస్తాడు ఎక్కడ మారు మనసు పొందాలి, ఎక్కడ నేను త్రోవ తప్పాను, ఎక్కడ నేను దేవుని నుంచి దూరపరచబడ్డాను, ఏది దేవుని యొక్క స్థానాన్ని నా హృదయంలో తీసుకుంటుందో దాన్ని నేను
అర్పణగా ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు లేకపోతే అనారోగ్యాలు లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.